ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మార్చి 2026 షైన్ ఇండియా మంత్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా లాజికల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మెయిన్ పేజ్ చూసుకున్నట్లయితే 16వ ఆర్థిక సంఘం నివేదిక, ఇవన్నీ మనం కంటిన్యూస్ లో చూస్తున్నాం ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2026 ఉంది, 26-27 ఉంది. అదేవిధంగా మన ఇండియాకి యూయూ మధ్య చరిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దాని మీద కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కేంద్ర బడ్జెట్ 2026-27 ఇవన్నీ కూడా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ కూడా మార్చి మంత్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అని చాలా బుల్లెట్ లాగా ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంచెం చాలా జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. ఇప్పుడు కంటిన్యూషన్ లో వస్తే కొంచెం స్లోగానే వెళ్ళే ప్రయత్నం చేస్తాను, కొంచెం చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27 దీని మీద బిట్స్ ఎలా గతంలో అడిగాడు ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ అడిగేటటువంటి ప్రయత్నాలు చాలా సార్లు అడిగాయి కాబట్టి కేంద్ర వార్షిక బడ్జెట్ టోటల్ 2026-27 మొత్తం బడ్జెట్ ఎంత, ఆ అమౌంట్ ఎంత అనేటటువంటి దాని మీద గత ప్రీవియస్ బిట్లలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఆ అమౌంట్ ని మీరు న్యూమరికల్ వాల్యూ కాబట్టి కొంచెం లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ 5 ఉంది, లేదా మీరు ఏదైనా స్టార్టింగ్ నెంబర్ 5 ఉంటుంది, మిగతా నెంబర్లన్నీ కూడా కొంచెం మరి ఆర్డర్ లో ఉన్న ఫామ్ అయ్యాయి కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2026-27 సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ టోటల్ అమౌంట్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది వస్తుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొంచెం స్లోగానే వెళ్తాను, వీలుంటే ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను మరి డిస్క్రిప్షన్ లో వెంటనే మరి నేను అక్కడ పెడతా ఫ్రెండ్స్, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. కొంచెం స్లోగానే వెళ్తాను, కొంచెం చూసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ జనరల్ గా ఉంటాయి. ఈ పీడిఎఫ్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మరి చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో చూసే ప్రయత్నం కూడా చేయండి. ఇవన్నీ కూడా జనరల్ గా ఉన్నటువంటి టాపిక్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ ఏంటంటే టోటల్ అమౌంట్ అనేది అడిగే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా జనరల్ గా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రేంజ్ వాళ్ళు ఎక్కువగా ఇవన్నీ కూడా తరువుగా చదువుతారు కాబట్టి జనరల్ గా కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్ లో మాత్రం చిన్న ఎగ్జామ్ లో మాత్రం మరి లైట్ గా చూసుకున్నా సరిపోతుంది. కానిస్టేబుల్ ఎస్ఐ కూడా జనరల్ గా చూసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా జనరల్ గా చూసుకుని ఫ్రెండ్స్ కొంచెం స్లోగా మూవ్ చేస్తే ఎవరైనా చూసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి స్లోగా వెళ్తున్నా ఫ్రెండ్స్. అయినా దీన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27 మీద గత ప్రీవియస్ బిట్లు మాత్రం చాలా సార్లు అడిగాడు కాబట్టి దీని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అవసరం లేని వాళ్ళు దీన్ని కొంచెం ఫాస్ట్ గా ఫార్వర్డ్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత సెకండ్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ మార్చి 2026కి సంబంధించి మంత్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2026-27 కేంద్ర బడ్జెట్ లో రైల్వే శాఖకు అమౌంట్ ఎంత కేటాయించారు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే న్యూమరికల్ వాల్యూని లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బండగా కాకుండా రైల్వే అన్నాడు కాబట్టి ఎలా చూడండి, రైల్వేలో రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే రా అంటే 2 అంటాం కాబట్టి 2 లాగా గుర్తుపెట్టుకుంటే స్టార్టింగ్ నెంబర్ కనీసం గుర్తున్నా. ఇంకా 7 అలాగే శాఖ అంటేనేమో ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక అట్లా అనమాట. లాస్ట్ లో 0 అంటేనేమో రైల్వే అనుగుణ వాటికి వీల్స్ ఉంటాయి కదా, ఏదో ఒక రకంగా సర్కిల్ షేప్ లో ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు అంటారు కదా ఫ్రెండ్స్, వాటిని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం. ఇవన్నీ కూడా అమౌంట్ కి సంబంధించింది ఫ్రెండ్స్. అడిగాడు గత ప్రీవియస్ బిట్ లో చాలా సార్లు అడిగాడు కాబట్టి చూడండి. తర్వాత 16వ ఆర్థిక సంఘం నివేదిక. ఇక 16వ ఆర్థిక సంఘం నివేదిక అనుగుణ మన తెలుసు డాక్టర్ అరవింద్ పన్గారికి సంబంధించి ఇది జనరల్ గా చూసుకోండి ఫ్రెండ్స్. దీని మీద మరి అంత ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఏమి అనిపించలేదు నాకు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే కన్ఫర్మ్ ఇవన్నీ పర్ఫెక్ట్ చదువుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువగా మ్యాటర్ చదువుతారు. జనరల్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఇంకేదైనా చిన్న మరి జనరల్ గా చిన్న మరి కాంపిటేటివ్ స్పిరిట్లు మాత్రం కొంచెం చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2026-27 దీని మీద కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది కూడా న్యూమరికల్ వాల్యూ ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. 332 ఇది కూడా ఒక ఆర్డర్ గా గుర్తుపెట్టుకోండి. అంటే 332 అంటే ఇది కూడా ఒక ఆర్డర్ లో ఉంది, డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి 332 ఏపీ. అదే విధంగా స్టార్టింగ్ నెంబర్ 5 ఎండింగ్ నెంబర్ 5 అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, ఏపీకి సంబంధించింది ఏమో 332. ఇంకా మీ విధానంలో ఇంకేమన్నా గుర్తుకొచ్చినా లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, బండగా కాకుండా. ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేయండి, కొంచెం స్లోగానే వెళ్తాను. ఈ మార్చి 2026కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇది ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, దాని వెంటనే డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మరి ఏపీలో చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణలో చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ త్వరలో రావచ్చు, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా త్వరలో రాబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి యూజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చిన్నగా ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్, అంటే కొంచెం స్లోగా వెళ్తాను, అట్లా ఒక లుక్ వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇది మ్యాటర్ మీకు అవసరం లేదనుకుంటే కొంచెం స్కిప్ చేస్తూ ఫార్వర్డ్ చేసేయండి ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, ఎందుకంటే అగ్రికల్చర్ మీద రెగ్యులర్ గా బిట్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2026 ఇవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి ఫ్రెండ్స్. ఈ న్యూమరికల్ వాల్యూస్ ని కొంచెం లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఎక్కడైనా మీరు ఆల్రెడీ నోట్స్ పెట్టుకుంటారు కాబట్టి ఆ నోట్స్ లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ఎక్కడైతే నేను టాపిక్స్ ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అక్కడ రాసే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని మరి ఎక్స్పెక్టేషన్ తో ఉన్నటువంటి టాపిక్స్ ని నాకున్నటువంటి అవగాహనతో నేను అక్కడ రాసా. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇండియాకి EU అంటే ఏంది, యూరోపియన్ యూనియన్ ఎక్కడ జరిగిందంటే ఫ్రెండ్స్, ఇది ఢిల్లీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దీని మీద గతంలో చాలా బిట్స్ అడిగాడు కాబట్టి దీని మీద ఒక లుక్ వేయడానికి ప్రయత్నం చేయండి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇవన్నీ చూడండి, కొంచెం ఆల్రెడీ నేను దీని PDF ఇక్కడ ఈ PDF ని డిస్క్రిప్షన్ లో ఉంచుతా కాబట్టి దాన్ని చూసైనా రాసుకునే ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గర ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉన్నా కూడా ఈ టాపిక్ ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. ఇండియాకి EUకి మధ్య జరిగింది. తర్వాత మన అందరికీ తెలుసు ICC Under-19 మరి ఇది క్రికెట్ ప్రపంచ కప్ 2026 విజేత భారత్ ఇంగ్లాండ్ మీద మనం గెలవడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. జనరల్ గా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రికెట్ చూస్తూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దీని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మనందరికీ తెలిసి ఎవరికి వచ్చిందో వైభవ్ సూర్యవంశీ. ఈ వైభవ్ సూర్యవంశీ మీద కన్ఫర్మ్ గా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. క్రికెట్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఇది ఈజీగా ఉంటుంది. చూడనటువంటి మిత్రులు, వినటువంటి మిత్రులకి ఇది చాలా అవసరం. వైభవ్ సూర్యవంశీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మరి ఉంది కాబట్టి ఇవి చూడండి. ఇవన్నీ కూడా చాలా, ఇవన్నీ ప్రతిదాన్ని నేను ఏం చేశానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని రాస్తూ అక్కడ హైలైట్ చేస్తూ మరి కింద అవన్నీ కూడా ఇట్లా రాయటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇవి కూడా ఒకసారి చూసి ఒక బుక్ లో నోట్ చేసుకొని దాన్ని కూడా ఏమన్నా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అంటే మీరు రాసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ ఏంటంటే 56వ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నమాట. ఇది మనందరికీ తెలుసు. ఇది ఎక్కడంటే స్విట్జర్లాండ్ లో దావోస్, ఎక్కువగా స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. ఈ శిఖరాగ్ర సదస్సు 2026 ఎక్కడ జరిగింది అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగానే స్విట్జర్లాండ్ లో దావోస్. నేను ఒకప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నా, వరల్డ్ W అంటేనేమో డబ్బులు అని గుర్తుపెట్టుకున్నా. డబ్బులు అంటే మనీ కదా ఫ్రెండ్స్. మనీ అనుగుణం మనందరూ తెలిసి ఎక్కడ దాచిపెట్టుకుంటా, స్విట్జర్లాండ్ అంటూ ఉంటాం కదా. స్విట్జర్లాండ్ లో దావోస్ అంటేనేమో దాచిపెట్టుకోండి, స్విట్జర్లాండ్ లో దాచిపెట్టుకోండి. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ జరిగింది. ఎక్కడ జరిగింది అనే దానికంటే కూడా అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ఇంపార్టెంట్. ఆ థీమ్ నేను ఇక్కడ హైలైట్ చేస్తూ మరి ఇక్కడ హైలైట్ చేసా ఫ్రెండ్స్. ఈ థీమ్ మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక లాజిక్ ని యూజ్ చేసి చదువుకొని దాన్ని ఒక నోట్బుక్ లో రాసుకునే ప్రయత్నం చేయండి. థీమ్ ఒకటి, ఎక్కడ జరిగిందని ఒకటి. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం పార్టిసిపేట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టిసిపేట్ చేసింది. ఎవరెవరు ఏం చేశారు ఏంటనేది ఇప్పుడు కంటిన్యూషన్ లో వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరిగింది ఫ్రెండ్స్. ఈ థీమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. తెలియనటువంటి మిత్రులు మాత్రం ఇలాంటి వాటిని నోట్ చేయండి. ఇంపార్టెంట్ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా మీ నోట్బుక్ లో ఉండాల్సింది ఫ్రెండ్స్. ఇంకా జనరల్ గా ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అట్ లుక్ చేయండి. ఇది చూడండి, దావోస్ లో దావోస్ లో తెలంగాణకు మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటే 28,693 కోట్లు. నేను జస్ట్ ఏం చేశానంటే TS అంటాం కాబట్టి T for 2 అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లెటర్ T for 2 తర్వాత కంటిన్యూషన్ లో 3 వస్తున్నాను. ఏదో ఒక న్యూమరికల్ వాల్యూని గుర్తుపెట్టుకోవడానికి ఒక కొండ గుర్తులాగా నేను దాన్ని అలా రాసుకున్నాను. అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్ టాపిక్స్, బుల్లెట్ పాయింట్స్ అని అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాంటి వాటిని మాత్రం హైలైట్ చేస్తూ మీ నోట్బుక్ లో కలర్ఫుల్ గా రాసుకుని దాన్ని ఒక బాక్స్ లో కానీ ఏదన్నా అంటే ఒక్కసారి అలా చూస్తే మన మైండ్ లో ప్రింట్ అయ్యే విధంగా నోట్బుక్ లో రాసుకుంటూ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలా చూసినా కూడా ఎగ్జామ్ లో మనం కనీసం చదవకపోయినా కూడా ఎక్కడో చూసామే ఆ కలర్ఫుల్ గా రాసినటువంటి లెటర్స్ అనేది గుర్తుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కరెంట్ అఫైర్స్ నా DSC లో మాత్రం పెద్ద లెటర్స్ తో మరి కలర్ఫుల్ గా కలర్స్ ని యూజ్ చేస్తూ హైలైట్ చేస్తూ చదువుకున్నా. అలా చదువుకోవడం వల్ల DSC లో ఎప్పుడో చదివిన 1 year క్రితం చదివింది కూడా ఎక్కడో చూసినట్టు అనిపించి 4 ఆప్షన్ లో గుర్తు పెట్టగలిగేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ వాటిని, ఇవి జనరల్ గా ఉన్న వాటిని మీరు ఎలా రాసుకున్నా ఏం కాదు. తర్వాత కంటిన్యూషన్ లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది జనరల్ టాపిక్స్ కాబట్టి మీరు జనరల్ గా చదువుకుంటే సరిపోతుంది. దీన్ని అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. 23వ బయో ఆసియా 2025 ఇది రెగ్యులర్ గా మనందరికీ తెలుసు. బయో ఆసియా అనంగంలోనే హైదరాబాద్ ఫ్రెండ్స్, ఇంకెక్కడ జరగడానికి అవకాశాలు లేవు. మీకు తెలిసినా తెలియకపోయినా బయో ఆసియా అనంగంలోనే ఆప్షనల్స్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటే పెట్టేయండి ఫ్రెండ్స్. అంతే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక థీమ్ కూడా ఉంది. ఎక్కువగా ఎగ్జామినర్ ఏం చేస్తారంటే థీమ్స్ మీదనే ఫోకస్ పెడుతూ ఉంటారు. థీమ్స్ ని ఇంగ్లీష్ లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు. కాబట్టి మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ అనేది జనరల్ గా ఒకప్పుడు ఎక్కడ జరిగిందని ఒకప్పుడు బిట్స్ అడిగి కాబట్టి అలాగా థీమ్స్ ని అడుగుతున్నాడు. థీమ్స్ లో చిన్న లెటర్స్ ని చేంజ్ చేస్తూ మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడ జరిగింది అనేది ఒక నోట్స్ లో నీటి రాయండి. థీమ్ ని కలర్ఫుల్ లెటర్స్ రాయండి. దాని ఒక బాక్స్ లో గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్ అయిపోతుంది. ఇక జనరల్ టాపిక్స్ ని చిన్న లెటర్స్ ఇంత 2-3 పేజీలు రాసుకున్న ఇబ్బంది లేదు. కానీ మెయిన్ బుల్లెట్ లాంటి వాటిని మాత్రం నీట్ గా రాసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది నేను మీకు ఇచ్చేటటువంటి అడ్వైస్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా జనరల్ టాపిక్. ఇవన్నీ చదువుకొని ఇందులో ఏమన్నా 1-6 ఉన్నా కూడా వాటిని హైలైట్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. ఇక బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రహమాన్ మనందరికీ తెలుసు. రీసెంట్ గా ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం కదా. దీని ఎట్లా జనరల్ బంగ్లాదేశ్ బంగ్లాని గుర్తుపెట్టుకొని బంగ్లాలో ఏం చేస్తామో తారీఖ్ అంటేనేమో క్యాలెండర్. మనం బంగ్లాలో ఏం చేస్తాం, క్యాలెండర్ యూజ్ చేస్తాం కదా. క్యాలెండర్ అంటే తారీఖ్ కాబట్టి బంగ్లాలో
క్యాలెండర్ తారీఖు అన్నట్టు ఏదో హాస్యంగా ఇంకా మీకేదన్నా ఎందుకు మీకు ఇలా హింట్ ఇస్తున్నానంటే కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఏదైనా ఒక కొండ గుర్తులాగా సైకలాజికల్ గా మనం చెప్పుకుంటే అలా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఎంత సమాచారం అయినా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నోట్బుక్ లో రాసుకున్నప్పుడు కూడా అలా ఒక చిన్న అలా రాసుకున్నా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా తర్వాత నెక్స్ట్ ఇక ఇవన్నీ కూడా జనరల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మామూలుగా చూసుకున్న సరిపోతుంది, ఇదంత ఇంపార్టెంట్ ఏమి కాదు. షైన్ ఇండియా మ్యాగజైన్, షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టాపిక్స్ ని టేబుల్స్ రూపంలో ఫామ్ చేస్తూ వాళ్ళు ఇస్తారు. అంటే కరెంట్ అఫైర్స్ మరి షైన్ ఇండియా సైద్ సార్ కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ చేసేటటువంటి విధానం సూపర్. చాలా మేధావులతో ఆ షైన్ ఇండియా బుక్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకనే నాకు షైన్ ఇండియా మ్యాగజైన్ అంటే నాకు చాలా ఇష్టం. మా డిఎస్సీ అప్పుడు కూడా నేను షైన్ ఇండియాని బాగా నమ్ముకున్నా, అది నన్ను చాలా సేవ్ చేసింది. జాబ్ వచ్చే విధంగా కూడా షైన్ ఇండియా చేసింది కాబట్టి నేను దాన్ని బాగా నమ్ముతా ఫ్రెండ్స్. ఎందుకంటే హైలైట్ చేస్తారు చూడండి. ఇప్పుడు జనరల్ గా అన్ఇంపార్టెంట్ అనేటటువంటి వాటిని మామూలుగా రాసి ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ అనే వాటిని అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట, వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు రాస్తున్నారు. ఇక ప్రధానమంత్రి ఇక కార్యాలయ నూతన భవనం మనందరూ తెలుసు సేవా తీర్థ్ అనేటటువంటి ప్రారంభమైంది. ఇట్లాంటి వాటిని మీరు ఏం చేస్తారంటే హైలైట్ చేసుకుంటూ చదవండి ఫ్రెండ్స్, హైలైట్ చేయండి. ఒకసారి చూడండి ఏ లిపిలో మరి అందరూ తెలుసు దేవనగరి లిపిలో, ఇవన్నీ కూడా జనరల్ గా మీరు రెగ్యులర్ గా పేపర్ చూస్తూ ఉంటారు, న్యూస్ వింటూ ఉంటారు కాబట్టి అలాంటి వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మామూలుగా. తర్వాత ఫ్రాన్స్, ఇక ఫ్రాన్స్ అనగానే మనకు రఫేల్ యుద్ధ విమానాలు, ఎట్లా రఫేల్ లో ఫా ఉంది, ఫ్రాన్స్ లో ఫ్రా ఉంది, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ కొనుగోలుకు ఆమోదం జరిపింది. ఎక్కువగా మనం రఫేల్ యుద్ధ విమానాలు అనుగుణనే ఫ్రాన్స్ అనుకుంటాం, గుర్తుపెట్టుకుని ఫ్రాన్స్ అంటే అట్లా అనమాట. దాని మీద ఎందుకంటే యుద్ధం జరుగుతున్నటువంటి మరి ఈ తరుణంలో మరి ఇలాంటివే కదా మన దేశాన్ని కాపాడేది ఫ్రెండ్స్, అట్లా అనమాట. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. గా ఇది అంత ఇంపార్టెంట్ ఏమనిపించలేదు నాకైతే ఫ్రెండ్స్, ఒకవేళ చూసే ప్రయత్నం ఉంటే చేయండి. ఇవన్నీ జనరల్ టాపిక్స్ కాబట్టి అంత బాక్స్లు ఏమి లేవు. తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేను హైలైట్ చేసే, ఆల్రెడీ షైన్ ఇండియా వాళ్ళే హైలైట్ చేస్తూ బాక్స్ లో ఇచ్చారు. వాటిలో నేను ఇంకా మోస్ట్ ఎక్స్పెక్టేషన్ తో నేను ప్రీవియస్ వీక్ లో గతంలో చాలా చూసాను కాబట్టి అలాంటివి గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కంప్యూటర్ దీదీ కా దుకాన్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద కన్ఫర్మ్ గా 2 రాష్ట్రాల్లో బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మరి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని అందులో ఏపీలో మెయిన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అదొక మరి అద్భుతమైనటువంటి విషయం కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ మరి మంచిగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. తెలంగాణలో కూడా త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి నోటిఫికేషన్ ఇక్కడ కూడా రాబోతాయి. ఏపీలో మాత్రం ఇంకా అడ్వాన్స్ గా జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది కాబట్టి కొంచెం మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రిపరేషన్ ని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ని మరి ఈ స్కీమ్ కి ఏంటి అసలు, ఈ స్కీమ్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఇక జనరల్ టాపిక్స్ ఉంటే ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. వాటిని కొంచెం స్లోగా నేను మూవ్ చేస్తున్నా. తర్వాత ఇది అంతేం అనిపించలేదు, ఎందుకంటే మామూలు నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు కాబట్టి దీనేమి నేను హైలైట్ చేయలేదు. ఒకవేళ మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ వందే మాత్రం అనుగుణంగా బంకిం చంద్ర చటర్జీ ఉంది. ఇవి మన దేశానికి సంబంధించింది ఏదైనా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వందే మాత్రం గీతాలాపనతో కేంద్రం ఏం చేసిందంటే కొన్ని న్యూ గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. ఈ న్యూ గైడ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈ గైడ్ లైన్స్ ఒకటి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వందే మాత్రం గానీ జనగణమన గానీ ఇట్లాంటివి కనుక వస్తే మాత్రం ఏ బిట్ అయినా వదిలే మరి ప్రసక్తి చేయమాకండి ఫ్రెండ్స్, చాలా కంటిన్యూషన్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇక మిగతాదంతా కూడా జనరల్ టాపిక్స్ మీరు జనరల్ గా చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత లోక్సభ స్పీకర్ మరి ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం మీద ఒక టాపిక్ రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎంత మామూలుగా చూసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎన్విరాన్మెంట్ కి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే బిట్ ఇంకా కంటిన్యూషన్ లో ఉంది, అక్కడ నేను హైలైట్ చేశాను. ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నేరుగా భూగర్భంలోనే నిల్వ చేసేటటువంటి ప్రాంతాలను గుర్తించినటువంటి మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది CO2 ఫ్రెండ్స్. కార్బన్ డైఆక్సైడ్ అనేది కాలుష్యం ఎక్కువగా కలిగిస్తున్నటువంటిది కార్బన్ మోనాక్సైడ్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి ఇట్లాంటి వాయువుల్ని భూమిలోనే మనం ఉంచినట్లయితే మరి మనకు చాలా ప్రకృతి అనేది చాలా శాంతంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో సైంటిస్టులు చూడండి ఫ్రెండ్స్ కొత్త విషయాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాటిని మాత్రం కొంచెం ఫోకస్ పెట్టే ప్రయత్నం చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్ లో ఇదే టాపిక్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్, చూడండి చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే ఫ్రెండ్స్, నేను అక్కడ హైలైట్ చేయలేదు, ఇక్కడ హైలైట్ చేసి దీన్ని PDF గా చేయడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ను నేరుగా భూగర్భంలోనే, అంటే చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఇంకా ఎక్కడైనా మ్యాటర్ కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చదవండి ఫ్రెండ్స్. జీకేలో అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ మీద అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొంచెం హైలైట్ చేస్తూ రాసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా జనరల్ టాపిక్స్ మీరు చూడండి. తర్వాత ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే ఇది ఒకటి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏంటి అనే దాని మీద ఇక్కడ హైలైట్ చేశా. వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ కాబట్టి ఏపీ వాళ్ళకి దీన్ని కొంచెం చూస్తూ మరి ఎక్కడైనా రాసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా, ఒక లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా జనరల్ గా చూసుకోండి ఫ్రెండ్స్, జనరల్ టాపిక్స్ ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి మీకు కాకినాడలో
ఏఎం గ్రీన్ అమోనియం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. అమోనియం అంటే NH4. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు మరి శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత కాకినాడలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మరి ఏఎం గ్రీన్ మీద దీని మీద ఫోకస్ పెడతారు కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది జనరల్ గా చూసుకోండి ఫ్రెండ్స్. ఆ బాక్స్ లో ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఏమి హైలైట్ చేయలేదు. దీని కంటిన్యూషన్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏమి అనుకోలేదు. తర్వాత తెలంగాణకు సంబంధించి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మనకు మేడారంలో మరి ములుగు జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోండి? మేడారంలో మా ఉంది, ములుగులో మా ఉంది కాబట్టి మేడారం అనగానే ములుగు అని గుర్తుపెట్టుకోండి. సమ్మక్క సారలమ్మ అనేది ఇద్దరు కాబట్టి తల్లి కూతులు కాబట్టి 2 సంవత్సరాలు. సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి కూతులు కాబట్టి 2 years ఒకసారి అని గుర్తుపెట్టుకోండి. సారలమ్మలో 4 letters ఉన్నాయి కాబట్టి 4 days జరుగుతుంది, 4 రోజులు జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. చిలకల గుట్ట అని ఇవన్నీ కూడా జనరల్ గా మీకు తెలిసినటువంటి వాటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు కాబట్టి ఇట్లాంటి వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ మిత్రుడు. తర్వాత ఇక జనరల్ టాపిక్స్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం స్లోగా నేను మూవ్ చేస్తాను. అయినా PDF నేను డిస్క్రిప్షన్ లో పెడతా కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇది మామూలే ఫ్రెండ్స్, మామూలే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద కూడా కొంచెం మరి దృష్టి పెట్టేటటువంటి అవకాశం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలాంటి వాటిని మీరు హైలైట్ చేసి ఏం చేయాలంటే నోట్స్ లో నీట్ గా రాసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మణిపూర్కి సంబంధించిన నూతన ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు కాబట్టి వాటిని కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, మొన్ననే ఎలక్షన్ లో ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతాయో మరి ఈసీ ఏం చేసిందంటే ఆ రాష్ట్రాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ లో నెక్స్ట్ మంత్లలో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏప్రిల్ మంత్ కి సంబంధించి షైన్ ఇండియా, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధాల మీద ఎక్కువగా బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ మంత్ కి సంబంధించి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ కొంచెం బుక్ వచ్చినటువంటి 1 or 2 days లోనే ఇలానే ఒక వీడియో చేస్తూ దాన్ని కూడా ఒక బుక్ ని PDF చేసి దాన్ని డిస్క్రిప్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను. చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, రాసుకునే నీట్ గా. ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదంత ఇంపార్టెంట్ కాదు. మామూలుగా చూడండి, ఆర్థిక అంశాల మీద ఈ RBIకి సంబంధించి రెపో రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి కాబట్టి వాటిని అంత చూసే అవకాశం ఏమంత అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ చూడండి, ఆదాయాల మీద అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా చూసుకోవాల్సిందే ఫ్రెండ్స్. జనరల్ గా కానిస్టేబుల్, RRB గ్రూప్ D, NTPC, DSC వాళ్ళు కావచ్చు, ఇంకేదన్నా ఎగ్జామ్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మెయిన్ వాటిని కొంచెం ఫోకస్ చేస్తూ తర్వాత చూడండి కమిటీలు, నివేదికలు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రపంచ అవినీతి సూచి 2025లో భారత్కి ఎన్నో స్థానం వచ్చింది? 91వ స్థానం అవినీతి సూచి. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఏం లేదు, ఇక్కడ నేను రాస్తే జస్ట్ హాస్యంగా రాశాను 91 అంటే. 91 ఎలా రాస్తామంటే 9 అంటే ఏమో నవ్వితే అని రాశాను, 1 అంటే ఏమో ఒక్కసారి నవ్వితే అవినీతి పోతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 2025లో 2025, 2026 ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఒక్కసారి నవ్వితే, 1 time మనం కనుక నవ్వినట్లయితే అవినీతి పోతుందని హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఆ ఒక్క విషయాన్ని 91 నవ్వితే, 1 time నవ్వితే అంతే ఫ్రెండ్స్. అంతే, మిగతాది జనరల్ గా చూసుకునే ప్రయత్నం చేయండి, నోట్బుక్ లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. జనరల్ గా ఇవన్నీ చూసుకోండి. కంటిన్యూషన్ లో ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇది అంత ఇంపార్టెంట్ నేను ఏమనుకోవట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ఏమన్నా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమున్నాయంటే SFDR టెక్నాలజీ పరీక్ష విజయవంతమైంది, ఇది మన అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది SFDR కి సంబంధించి దీన్ని ఒకసారి ఇది గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించినటువంటి దీర్ఘ శ్రేణి క్షిపణి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్షిపణుల మీద ఎక్కడైనా ఒక ఆర్టికల్ కానీ టాపిక్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా చదవండి. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయోగిస్తారనేది చాలా ఇంపార్టెంట్. గగనతలం నుంచి మరి భూమి మీదక, గగనతలం నుంచి గగనతలానిక, సముద్రం నుంచి గగనతలానిక, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం లాజికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇదంతా కూడా జనరల్ గా ఉండేటటువంటి టాపిక్ ఫ్రెండ్స్. ఇవంతా మార్చి మంత్ కి సంబంధించి టోటల్ గా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చంద్రయాన్ 4 కోసం ల్యాండింగ్ సైట్ ని గుర్తించడం జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ మంత్ లో దీని గురించి కొంచెం డీప్ గా రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది సముద్ర గర్భ సూక్ష్మ జీవులపై చిట్టేడులో మరి ఒక తొలి పరిశోధన కేంద్రం. తొలి అనేటటువంటి పదం ఎక్కడైనా కనిపిస్తే కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే కావచ్చు, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తొలి కానీ, మొదటిసారి కానీ, తొలిసారి కానీ, అత్యంత పొడవైంది కావచ్చు, అత్యంత పెద్దది కావచ్చు, తొలిసారి కావచ్చు, ఇట్లాంటి పదాలతో ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ అంటే అలాంటి వాటిని మాత్రం గట్టిగా మనం ఫోకస్ పెట్టాలి. ఎగ్జామినర్ కూడా అక్కడే వాటి మీదనే ఫోకస్ పెడతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ NIOT అనమాట. NIOT తొలి NIOT పరిశోధన కేంద్రం ఎక్కడంటే చిట్టేడులో. దాని మీద కొంచెం హైలైట్ చేస్తే ఇక్కడ రాసే కాబట్టి కొంచెం మీరు దాన్ని ఒకసారి చూసి వాటిని ఎక్కడైనా నోట్బుక్ లో రాసుకునే ప్రయత్నం చేయండి. టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి, షైన్ ఇండియాకి సంబంధించి ఎంత అద్భుతంగా రాశారు. జనరల్ గా ఉండే వాటిని మామూలుగా టేబుల్ కాకుండా మామూలుగా రాశారు. ఎక్స్పెక్టెడ్ చేస్తున్నటువంటి మాత్రం టేబుల్ రూపంలో రాశారు. వార్తల్లో వ్యక్తులు మనందరికీ తెలుసు, బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తినే కాబట్టి
మరి జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే అతి చిన్న వయస్కుడిగా కేవలం 45 ఇయర్స్ ఫ్రెండ్స్ రికార్డు సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ నితిన్ నవీన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, నానా అని ఉంటే రెండు నీ నా అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జనరల్ గా మన టేబుల్ ఫామ్ లో కాకుండా మామూలుగా ఇచ్చాడు కాబట్టి నేనైతే ఇలాంటి వాటిని అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టాను, కానీ టేబుల్ రూపంలో ఉన్నటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా దృష్టి పెడతా. ఇక అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, మనందరికీ తెలుసు పదవి విరమణ సునీత విలియమ్స్ చూడండి అనగానే మనందరికీ తెలిసినటువంటి విషయం. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి ఏకైక మహిళ ఎవరంటే సునీత విలియమ్స్. ఏమి ఇప్పుడు మరి న్యూస్ లోకి రావడం జరిగింది కాబట్టి ఇట్లాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఫోకస్ పెడతాడు కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. నేను హైలైట్ చేశాను, మాక్సిమం హైలైట్ చేశాను. హైలైట్ చేసిన దాన్నైనా కనీసం చదివి ఒక నోట్బుక్ లో రాసుకున్నా ఖచ్చితంగా మీకు గుర్తుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక జనరల్ గా ఉండే వాటిని మాత్రం నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అటు చూడండి. అవార్డ్స్ మీద ఇది ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మన ఇండియన్ భారతీయ ఉపాధ్యాయురాలు అనమాట రూబల్ నాగికి, రూబెల్ అనుకోండి, రూబల్ నాగికి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్లోబల్ టీచర్ ప్రైజ్ వచ్చింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? టీచర్ అంటేనే మనందరికీ తెలుసు బెల్ అని గుర్తుపెట్టుకోండి. బెల్ అనుగులు అంటే టీచర్ అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ రూబల్ నాగి అనుగులను మీకు గ్లోబల్ టీచర్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 4 ఆప్షన్లో టీచర్ బెల్ అంతే. దేని మీద ఏమో పరిశోధన చేసినందుకు, దేనికి ఏమో ఇచ్చినందుకు, ఇవన్నీ కూడా ఇక్కడ నేను హైలైట్ చేశాను. ఎంతవరకు అవసరమో అంతవరకు నేను హైలైట్ చేశాను. కనీసం అదేనా చూసుకొని ఒక కోడ్ రూపంలో మీ నోట్బుక్ లో రాసుకున్నా ఈజీగా ఎగ్జామ్ లో మన ఆప్షన్స్ లో పెట్టేటటువంటి అవకాశం అనుకుంటుంది. జనరల్ గా ఉండే చూసుకుని తర్వాత ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ చూడండి, ఇది మరి క్రాఫోర్డ్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా మన ఇండియన్ సంబంధించి భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్. దీన్ని గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, పదాలు కూడా ఈజీగా ఉన్నది. చూడండి ఇక్కడ వీరభద్రన్ రామనాథన్ అనేటటువంటి పదాన్ని మనం క్రాఫోర్డ్ ప్రైజ్ తో గుర్తుపెట్టుకోవాలి. దేని మీద అంటే CFC ఫ్రెండ్స్, క్లోరోఫ్లోరో కార్బన్. చాలా ఇంపార్టెంట్, క్లోరోఫ్లోరో కార్బన్. ఇవి జనరల్ గా సైన్స్ కి సంబంధించి మరి ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాటిని మాత్రం ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. క్రాఫోర్డ్ అనుగులోని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే క్రా అంటేనేమో క్రై అని గుర్తుపెట్టుకోండి. క్రై అంటే ఏంది? ఇక్కడ వీరభద్రన్ రామనాథన్ అంటేనేమో రాముడు అని గుర్తుపెట్టుకోండి. రాముడు నాద అంటే సీత యొక్క కష్టాలు, సీత యొక్క క్రై అని గుర్తుపెట్టుకోండి. లేదా వీరభద్రన్ అంటేనేమో మరి వీరుడు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా క్రై అంటేనేమో క్రై చేయడు, ఏడవడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదా ఫోర్డ్ని మీరు ఇంకేదైనా రకాలుగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా మన విధానంలో ఏదో ఒక రకంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కోర్సుని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి వాటిని నేను గుర్తుపెట్టుకో. ఎందుకంటే కనీసం 4 ఒక 2-3 రెండింటినైనా ఎలిమినేషన్ చేసేటటువంటి మనకు అవకాశం అనేది మన బ్రెయిన్ అనేది ఆ ఎగ్జామ్ లో మనకు ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ కొద్దిగా లాజిక్ యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. దేని మీద అంటే CFC క్లోరోఫ్లోరో కార్బన్ ఫ్రెండ్స్. తర్వాత మరి క్రీడాంశాలు నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ కావచ్చు, వింబుల్డన్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనందరూ తెలుసు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ కాదు ఫ్రెండ్స్. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతలుగా మరి లేడీస్ అయితేనేమో ఫిమేల్ రూపంలో అయితేనేమో ఎలీనా రెబకినా, మేల్ రూపంలో అయితేనేమో కార్లోస్ అల్కరాన్. ఈ రెండింటిని చూడండి. అంటే ఇక్కడ విన్నర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ రన్నర్స్ ఎగ్జామినర్ అందరు రన్నర్స్ ని గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి, విన్నర్స్ ని గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి రన్నర్స్ మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేది. రెండింటిని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎలీనా రెబకినా అంటేనేమో 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ అనుగులోనే మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి? ఎలీనా అంటేనేమో ఏలియన్ అని గుర్తుపెట్టుకోండి. ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి ఏలియన్స్ ఒకసారి కిందకు వచ్చి ఆస్ట్రేలియా కప్ని మరి తీసుకెళ్ళిందని గుర్తుపెట్టుకోండి. ఎలీనా రెబకినా. రేపు ఎగ్జామ్ లో ఫిమేల్ పరంగా, లేడీస్ పరంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతలు ఎవరు మరి విన్నర్ అయ్యారంటేనేమో ఎలియన్ అని గుర్తుపెట్టుకోండి, ఎలీనా రెబకినా. అదే మేల్ రూపంలో చెప్పుకుంటే కార్లోస్ అల్కరాన్. కార్లోస్ అంటేనేమో కార్లో వచ్చి అలా తీసుకెళ్లాడని గుర్తుపెట్టుకోండి. కార్లో వచ్చి అలా తీసుకెళ్లాడు అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మేల్ అయితేనేమో కార్లో వచ్చి తీసుకెళ్లాడు. ఏలియన్ అంటేనేమో ఏలియన్ లాగా వచ్చి ఫిమేల్ అలా తీసుకెళ్ళిందని విన్నర్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఓకేనన్న. తర్వాత ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇక్కడ రన్నర్స్ ఎవరెవరు ఉన్నారనేది మనందరికీ తెలుసు. మరి ఎలీనా రెబకినా అనంగులోనే ఇక రన్నర్స్ ఎవరు ఉన్నారనేది ఇక్కడ నేను రాసే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి. అరెనా సబలింకాపై విజయం సాధించింది ఎవరంటే ఏలియన్ రెబకినా అని గుర్తుపెట్టుకోండి. ఎవరంటేనేమో అరెనా సబలింకా అంటే ఆమె అరీనా సబలింకా అంటేనేమో అట్లా మీరు ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రన్నర్స్ ని. అదే విధంగా ఇంకా ఏదైనా ఒక కొండ గుర్తుతో రన్నర్స్ ని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా విన్నర్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి. నొవాక్ జకోవిచ్ మీద ఈ కారులో వచ్చినటువంటి అల్కరాజు అలగకుండా అలా తీసుకెళ్లాడు. ఎవరి మీద అంటే నొవాక్ అంటే నవ్వటం అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నవ్వారో ఆ నవ్వే వాళ్ళని ఓడించి అలా కారులో వచ్చి కప్పు తీసుకెళ్లాడని గుర్తుపెట్టి, ఇదేమో మేలు అదేమో ఫిమేలు అలా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది వెరీ రీసెంట్ కాబట్టి. సరే ఓకే ఫ్రెండ్స్, ఇంకా గేమ్స్ మీద ఏమున్నాయో చూద్దాం. ఇది మార్చి 2026కి సంబంధించి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఆర్సీబీ WPL ఫ్రెండ్స్. WPL 2026 4వ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మనందరూ తెలుసు. ఈ గేమ్స్ గురించి తెలిసినటువంటి మిత్రులందరికీ తెలిసిందే. చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఒకటి అంటే ఫిమేల్ అన్నమాట, మహిళల ప్రీమియర్ లీగ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఇంపార్టెంట్ వరకైనా కనీసం నేను హైలైట్ చేశాను, అంతవరకు చూసుకున్నా సరే ఏ ఎగ్జామ్ లోనైనా మాక్సిమం అంతవరకు చదువుకున్నా సరిపోతుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఇక మిగతాది జనరల్ గా చూసుకున్నా చాలు, ప్రతిదీ లైన్ టు లైన్ ఏం అవసరం లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే మాత్రం వాళ్ళు మరి చాలా ఎక్కువగా రాయాల్సినటువంటి మ్యాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా సదస్సులు సమావేశాల్లో 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సభాపతుల సదస్సు 2026లో ఏడ జరిగింది ఏంటనేది అది న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. తర్వాత కంటిన్యూషన్ లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కొంచెం 1 minute వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్ లో చూద్దాం, ఇది జనరల్ గా చూసుకోండి. ఓకే, తర్వాత వార్తల్లో ప్రదేశాలు. ఈజిప్ట్ లో 3600 ఏండ్ల నాటి తమిళ శాసనాలు లభ్యమైనవి. తమిళనాడు అనేది మన భారతదేశానికి సంబంధించి. ఈజిప్ట్ లో ఫ్రెండ్స్ ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. 3600 క్రితం అంటే మామూలు విషయం కదా ఫ్రెండ్స్. రీసెంట్ గా ఇది చాలా రోజులు పేపర్ లో కూడా వచ్చింది కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి. ఇది జనరల్ గా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 2026 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, గొట్టిప్రోలు ఇది ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇది గొట్టిప్రోలు కోట దెబ్బకు పురావస్తు ప్రాధాన్య స్థలంగా గుర్తింపు రావడం జరిగింది. మరి చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం దీన్ని ఇగో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చాలా స్టార్స్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు కాబట్టి అలాంటి వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను కాబట్టి అక్కడ కూడా చూడండి. తర్వాత పర్యటనలు ఏమున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా పర్యటన. సహజంగా పర్యటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మరి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగానే అప్డేట్ గా ఉన్న వాటిని మాత్రం కొంచెం ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇక దినోత్సవాలు అంటే షైన్ ఇండియాకి సంబంధించి మార్చి 2026 సంబంధించి క్లైమాక్స్ అన్నట్టు. ఇక్కడ దినోత్సవాల్లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, థీమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ థీమ్ కి సంబంధించి ఎగ్జామినర్ గత ప్రీవియస్ బిట్లు చూడండి, థీముల మీద బిట్లు అడుగుతున్నాడు. జాతీయ బాలికా దినోత్సవం మీద ఆ థీమ్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ రెండవది అంతర్జాతీయ విద్యా దినోత్సవానికి సంబంధించి థీమ్ ఉంది, అది ఒకటి చూడండి. జాతీయ ఓటర్ల దినోత్సవం ఒకటి చూడండి, అది థీమ్స్ ఉన్నాయి చూడండి, నేను హైలైట్ చేశాను ఫ్రెండ్స్, మీరు కొంచెం దాన్ని లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అదొకటి. తర్వాత క్యాన్సర్ దినోత్సవం, ఇవన్నీ కూడా థీమ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ ఏంటన్నా చెప్పు ఒకసారి ఫ్రెండ్స్, ఒకసారి చెప్పు ఫ్రెండ్స్. ఇక్కడ మా బాబు మీకు ఏదో చెప్తా అంటున్నాడు, చెప్పు నాన్న దాదా చెప్పు చెప్పు నాన్న ఇట్లా చెప్పు త్వరగా, లైవ్ లో ఉన్నా నేను చూస్తున్నారు, ఇట్రా ఏదో ఒకటి చెప్పేసా ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే నాన్న. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.